2.5 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2.5 సంవత్సర కాలంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము 4 పర్యాయాలుగా రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించి 5వ పర్యాయం కూడా ఏప్రిల్ 10వ నాడు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు రాష్ట్రంలో 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే కేవలం మన జిల్లాలో అంటే మన ఉమ్మడి జిల్లాలో కాదు, మన 5 కాన్స్టిట్యున్సీలు కలిగిన జిల్లాలో ఇప్పటి వరకు నిన్నటి వరకు 5,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇంత చిత్తశుద్ధితో ధాన్యాన్ని సేకరిస్తున్నప్పుడు కూడా రైతుల ఐక్యవేదిక పేరు పైన ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బంధనం చేసే ప్రయత్నం మీరందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో మేము 23 అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉండగా వాళ్ళు 6వ నెల కూడా ధాన్యాన్ని సేకరించినటువంటి రికార్డు మా దగ్గర ఉంది. మోర్తార్ సొసైటీ, పాలెం సొసైటీ, జోన్పాల్ సొసైటీ, తిమ్మాపూర్ సొసైటీ, వడ్యాడ్ సొసైటీ ఇవన్నీ కూడా అంటే 22వ సంవత్సరంలోనే కాకుండా 21వ సంవత్సరంలో అదేవిధంగా 23వ సంవత్సరంలో కూడా మిరుగైన తర్వాత అంటే మిరుగు మనం కొత్త పంటలు వేస్తాం. మిరుగైన తర్వాత కూడా ధాన్యాన్ని సేకరించినటువంటి ఇక్కడ ఆధారాలు మా ముందర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఏబోతున్నామో తెలియజేస్తున్నాం. పాల్గొండ రైతాంగం తెలంగాణ రైతాంగంతో కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో మీరు గత 2 సంవత్సరాలుగా గమనిస్తూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు విచ్చలవిడిగా కడత రూపంలో ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్లు రైతులను దోసుకొని తిన్నటువంటి విషయం మేము తెలుసు. మేము ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 4 పర్యాయాలుగా రైతుల ధాన్యాన్ని సేకరించినప్పటికీ కిలో కడత లేకుండా కూడా ధాన్యాన్ని సేకరించిన విషయం మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, బాల్కొండ ప్రజానికానికి తెలుసు, నిజామాబాద్ ప్రజానికానికి తెలుసు, తెలంగాణ ప్రజానికానికి రైతాంగానికి తెలుసు. మరి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా రోడ్లు ఎక్కి రైతు ఐక్యవేదిక పేరు మీద టీఆర్ఎస్ పార్టీ ధారణలు చేయడం ఇంతవరకు సభలో ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా బాల్కొండ రైతాంగం అంతా కూడా దీనిపైన ఈయన చేసే అరాచకాల పైన దృష్టి పెట్టాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈయన మంత్రి ఉన్నాడు, అంతకుముందు 5 ఏళ్ళు మిషన్ భగీరథ చైర్మన్ ఉన్నాడు. అప్పుడు ఏ విధంగా అరాచకం చేసి రైతులను దోచుకొని తిని ముష్టి రూపంలో ముష్టిని రైతు కడత రూపంలో రైతులు ఏ విధంగా దోచుకుని ఎలక్షన్లలో ఖర్చు పెట్టిన 100 కోట్ల రూపాయలు మీరు అందరూ ప్రత్యక్ష సాక్షులు. మరి ఆయన కడుపు మంట ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్గొండ నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శకంగా పాలన అందిస్తుంది కనుక ఆయన కడుపు మంటతోని ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతో ఒక దురభిప్రాయంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పాల్గొండ నియోజకవర్గ ప్రజల రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గత 4 పంటలు ఏ విధంగా ఎంత పారదర్శకంగా ఎంత చిత్తశుద్ధితో ధాన్యాన్ని సేకరించిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. అంతకుముందు వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసిందో మీరే ప్రత్యక్ష సాక్షులు. రెండుటి మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించిన విధానం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించిన విధానం మీరు ప్రత్యక్ష సాక్షులు కనుక ఆయన ఉచ్చులో పడకుండా టీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా ఆయన ఎక్కినటువంటి
మాటలు నమ్మకుండా మీరు వాస్తవాన్ని ఆలోచించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ధాన్యాన్ని సేకరించడం అంటే బటనొత్తలు ఒకటే రోజు చేసుకో. ఏప్రిల్ 10వ తారీఖున సేకరణ స్టార్ట్ అయింది. ఈ నెల ఇంకా ఇప్పటికీ మాకు 30 రోజులు కూడా 20 రోజులు టైం ఉంది. వాళ్ళు జూన్లో కూడా ధాన్యం సేకరించడం ఆధారాలు మీకు ఇస్తున్నాం. అయినప్పటికీ సిగ్గు లేకుండా రైతులను ఏ విధంగా రెచ్చగొట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతాంగం అంతా కూడా వీళ్ళ ఉచ్చులో పడకుండా జాగ్రత్తతో ఒక మంచి ఉద్దేశంతో పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని వాళ్ళ చిత్తశుద్ధిని అర్థం చేసుకొని ఈ యొక్క యాంత్రాంగానికి రైతాంగం అంతా సహకరించాల్సిందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరూ కూడా తెలుసు, గతంలో ధాన్యాన్ని సేకరిస్తే నెల రోజుల్లో కూడా డబ్బులు వచ్చేవి కావు. కానీ ఈరోజు ఇప్పటికే 1,25,00,000 ధాన్యాన్ని సేకరించి దానిని షిఫ్ట్ కూడా చేసి దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రజలకు రిలీజ్ చేసిన సందర్భం నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మీరు ధాన్యాన్ని సేకరించిన కేవలం 2 రోజులలో మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే ఈ ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఏ పార్టీలో ఎంత గట్టి ఉన్నదో పాల్గొండ రైతాంగం ఆలోచించి ప్రశాంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిందిగా నేను ఈ పాల్గొండ రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా మీరు ఒక వరి ధాన్యమే కాదు, వరితో పాటు మక్కని, వరితో పాటు జొన్నను కూడా ఈ ప్రభుత్వం సేకరిస్తున్న విషయం మీ అందరూ తెలుసు. మరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా కేవలం పాల్గొండ నియోజకవర్గంలోనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని 13 కేంద్రాలని ఇక్కడ పాల్గొండ నియోజకవర్గంలో మంత్రితోని తుమ్మల నాగేశ్వరతో మాట్లాడి ఇక్కడ 13 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు, రైతులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి విలేకరుల సోదరులకు కూడా తెలుసు. మరి ఇంత చిత్తశుద్ధితో చేస్తుంటే అక్కడక్కడ లారీలు రావడం జాప్యం అవుతుంది. ఎందుకు జాప్యం అవుతుంది? ఇటు వరిని సేకరిస్తున్నాం, జొన్నని సేకరిస్తున్నాం, మక్కని సేకరిస్తున్నాం కనుక లారీలు రావడం కొద్ది ఇబ్బంది అవుతుంది. మరి ఈ సంవత్సరం కూడా అధిక దిగుబడి వచ్చింది, గట్టిగా దిగుబడి వచ్చింది. ఇంతకుముందు కన్నా దాదాపు 30% దిగుబడి పెరిగి జిల్లాలో ఈ సప్లై మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితుల్లో రైతులు పరిగణలోకి తీసుకోవాలి. మరీ ప్రత్యేకంగా కేవలం మా మీద అబద్ధాలు, కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు లోపాల ఉద్దేశంతో ఈరోజు రోడ్లపైకి రైతు ఐక్య వేదిక మీద రావడం టీఆర్ఎస్ నాయకులు చాలా బాధాకరం. రైతులందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలా. వాళ్ళు వరకు అంటే ఎందుకంటే మాకు ఇంకా 25 రోజుల ఛాన్స్ ఉంది ఇప్పటివరకు కూడా. అంతకుముందే రోడ్ల మీద ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి పాల్గొండ నియోజకవర్గ రైతాంగం కూడా ఈ ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలస్యం అవుతున్నమాట వాస్తవం, ఉష్ణోగ్రతలు పెరిగిన మాట వాస్తవం, కొద్దిగా ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ కూడా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం. నిన్ననే రైస్ మిల్లర్ కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది, వాళ్ళ బాధని వినడం జరిగింది. ఇక్కడ అల్లూరులో కూడా ఒక రైస్ మిల్కి వెళ్ళి రావడం జరిగింది. అక్కడ అయినటువంటి ధాన్యాన్ని కోటా సేకరించిన తర్వాత కూడా మళ్ళా ఇంకొక 100% మళ్ళొకసారి కోటా సేకరణ అంటే ఒక్కసారి ఎంతైతే సేకరించాలో దాన్ని 200 ధాన్యాన్ని సేకరించిన పరిస్థితి చూసి మనకు ఇక్కడ ఇబ్బంది పడుతున్న విషయం రైతాంగం ఆలోచించాలి. నిజామాబాద్ జిల్లాలో 75 బాయిల్డ్ రైస్ మిల్లు ఉంటాయి. ప్రజలందరూ కూడా పాల్గొన్న రైతాంగం అంతా కూడా ఆలోచించాలా. 75 రైస్ మిల్లు ఉంటే ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ పుణ్యమాని 23 రైస్ మిల్లు అన్ని కూడా డిఫాల్ట్ అయిపోయింది. అంటే గతంలో ధాన్యాన్ని సేకరించి డబ్బులు కట్టకపోవడం ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ధాన్యాన్ని సేకరించిన అర్హతను కోల్పోయారు. మరి దీనికి ఎవరు కారణం? ప్రశాంత్ రెడ్డి కారణం. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆ రోజు సొసైటీలను దోపిడీ చేసి సొసైటీల కమిషన్ తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రైస్ మిల్లర్లని కూడా ముఖ్యంగా బోధన ఎమ్మెల్యేలు కూడా అక్కడ బోధన ఎమ్మెల్యేకి సంబంధించిన రైస్ మిల్లు
నాయకుడు రైస్ మిల్లో ఏర్పాటు చేసుకొని రైస్ మిల్లను కాంట్రాక్ట్ చేసుకొని ధాన్యాన్ని సేకరించి ధాన్యాన్ని బయట అమ్ముకొని ఆ డబ్బును ప్రభుత్వానికి మళ్ళీ సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వం కట్టకుండా డిఫాల్ట్ అయ్యి ఈరోజు 23 రైస్ మిల్లని కూడా ధాన్యాన్ని సేకరించేటువంటి అర్హతను ఈ కోల్పోయిన కారణం ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కదా. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో నడిపించింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి కదా. ఆ రోజు మంత్రులు ఉన్నారు కదా. ఫస్ట్ ప్రజలందరూ కూడా ప్రశాంత్ రెడ్డి ఈ 23 రైస్ మిల్లు ఎందుకు డిఫాల్ట్ అయితే ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. డిఫాల్ట్ కావద్దు, డిఫాల్ట్ అయితే రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు గట్టిగా పట్టుబట్టి రైస్ మిల్ అన్ని కూడా రైస్ మిల్ల దగ్గర కూడా బ్యాంక్ గ్యారెంటీ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, ఇంత రైతుల పక్షాలు నిలబడుతుంటే, ఇంత ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే ఈ రోజు ప్రశాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఏమని ఆరోపిస్తున్నాడు? రైస్ మిల్లతో కుమ్ముక్కైంది. నువ్వు కుమ్ముక్కైనా కాబట్టి 23 రైస్ మిల్లు డిఫాల్ట్ అయినాయి. ఈ రోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఈ నాలుగు పంటలు సేకరించినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక రైస్ మిల్ కూడా డిఫాల్ట్ కాలేదు. ఈ రోజు ఆ 23 రైస్ మిల్లు పండించుంటే ఈ రోజు జూన్లో సేకరించినాం. మేము జూన్ కాదు, ఇప్పటి మే 15 వరకే మొత్తం చివరి ధాన్యం కూడా సేకరించుంటే వాళ్ళం. నువ్వు చేసిన పాపం, మీ పార్టీ చేసిన పాపమే ఈ రోజు ఇక్కడ పాల్గొన్న నియోజకవర్గానికే కాదు, నిజామాబాద్ జిల్లాకే కాదు, యావత్ రాష్ట్రానికి కూడా అడ్డుకున్న విషయం ప్రజలు గమనించాలి. అంటే 23 అంటే 75 రైస్ మిల్లు 23 డిఫాల్ట్ అయింది. కేవలం 52 రైస్ మిల్లు ధాన్యాన్ని సేకరించడం అర్హత ఉంది. ఇబ్బందులు కలిగిన ప్రజలు కూడా గట్టిగా ఆలోచించారు. ఆయన ప్రశాంత్ రెడ్డికి నేను సూటిగా చెప్తున్నా, నీకు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసే అర్హత లేదని చెప్తున్నా. ఎందుకు? రైస్ మిల్ డిఫాల్ట్ చేసింది నువ్వు. ధాన్యాన్ని లేట్గా సేకరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు సేకరిస్తున్నప్పటికీ, డబ్బులు ఇస్తున్నప్పటికీ, అబాండాలు పంపిణీ చిల్లర దొంగలతో నీ గతంలో రైతులను దోపిడీ చేసినటువంటి సొసైటీ చైర్మన్లతో దోపిడీ చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాల్గొన్న ప్రజానికం అంతా కూడా నీ డ్రామాలను గమనిస్తుంది, తప్పక నేను ప్రశ్నిస్తుంది. నువ్వు మొట్టమొదటి ప్రశ్న, నువ్వు 23 రైస్ మిల్లకు డిఫాల్ట్ అవకాశం ఎందుకు ఇచ్చినావు? ఫస్ట్ మొదట రైతాంగానికి జవాబు చెప్పాలి. రెండో ప్రశ్న, మూడోది రోడ్ల మీద దాఖలు చేసినాం. మేము కేసు పెట్టిపోయచ్చు, కానీ పెట్టిపోయాం. కేసు 50% పెట్టద్దని సభా వేదిక ద్వారా నేను సీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నీ లెక్క రైతుల మీద నువ్వు రైతుల వేషం వేసుకొని, రైతుల మారు వేషంలో నీ టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద కూర్చొని ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నప్పటికీ మేము కేసులో పెట్టించే ఆలోచన లేము. పెట్టిపోయాను కూడా. నీ లెక్క నువ్వు ఆడవాళ్ళని వేరే రకాలకు సంబంధించినటువంటి గడ్డ పద్మ అనుకుంటా అమ్మాయి మీద పాపం కేసు పెట్టి అమ్మాయి పెంచుకున్నట్టు అడ్డగా వచ్చి చనిపోయింది. ఆ పరిస్థితి మేము రైతులకు కంటెంట్ చేసి నచ్చుకోలేదు. మీ టీఆర్ఎస్ నాయకులు రైతులే, రైతులకు మారు వేషంలో రైతుల ఐక్య వేదిక వేషంలో మీరు రోడ్ల మీద రావడం అనేది చాలా బాధాకరం. చివరిగా పాల్గొండ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్న, వారు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వారు జూన్లో కూడా ధాన్యాన్ని సేకరించు. మరి ఇప్పటికా జూన్కు మాకు 25 రోజులు ఉంది. ఇప్పుడే రోడ్ల మీద రావాల్సిన అవసరం ఏముందో ఈ రైతాంగం అంతా ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ఎందుకు కడుపుమంట? మేము కడతలేకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఇది ఒక్కసారి కడత రూపాయలు నష్టం జరుగుతుంది. ఎస్, తప్పక మిల్లర్లకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత వల్ల మాయిశ్చర్ శాతం తగ్గి కొంత నూక ఎక్కువ అవడం వల్ల కొంత ఇబ్బందులు పడుతున్న వాస్తవం. దీన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ మీరు కుమ్ముకైనట్టు మేము కుమ్ముకు కాలేదనే విషయం రైతాంగం గమనించాల్సిన కోరుకుంటున్నాం. ఒకవేళ మాకే ఆలోచన ఉంటే గతంలో సేకరించిన 4 పర్యాయాలు ఏ విధంగా అయితే ఎప్పుడైతే మేము మీ ధాన్యాన్ని సేకరించి కడత లేకుండా సేకరించినామో ఈ రోజు కూడా అదే విధంగా చేస్తుంది. కానీ ఇక్కడ ఇబ్బందుల మాట రైతులకు పరిగణలోకి తీసుకోవాలి. మన ధాన్యం మొక్కజొన్న సేకరిస్తున్నాం, జొన్నలు సేకరిస్తున్నాం. ఉష్ణోగ్రత పెరిగిన లేబర్ ఇబ్బంది ఉన్నది. రైస్ మిల్లలో కూడా మన దగ్గర బాయిల్డ్ రైస్ మిల్స్ లేవు. జనరల్గా ఈ దొడ్డు వాటిని సేకరించి దొడ్డు వాటిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది. కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. రా రైస్ కాకుండా మాకు బాయిల్డ్ రైస్ కావాలని వాళ్ళు టార్గెట్ పెట్టారు. మన దగ్గర బాయిల్డ్ రైస్ 23 రైస్ మిల్లని మోసం చేసింది మీరు. వాళ్ళ దగ్గర పంది కుక్కులాగా డబ్బులను తిని వాళ్ళకు ఎటువంటి అవకాశం ఇచ్చినారు మీరు. ముఖ్యంగా మీ పార్టీ, నువ్వే నీ నాయకత్వం ఉన్న జిల్లాల ఆ రోజు మంచి జరిగిన చెడు జరిగిన నీదే నాయకత్వం కాబట్టి 23 రైస్ మిల్లకు
అది అవకాశం కల్పించిన రోజు ప్రశాంత్ రెడ్డి గారు కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలండి. ఈ రోజైనా కనుక్కోమంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ పథకాలు అద్భుతంగా ప్రజలకు చేరినాయి. ప్రజలు మహిళలు 200 మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుంటున్నాము. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంటింటికి చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా సన్న బియ్యం బట్టలు సప్లై చేయడం జరుగుతుంది. ఇందులో ఇల్లు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ధాన్యం కూడా అద్భుతంగా సేకరిస్తూ కడత లేకుండా ధాన్యాన్ని సేకరించడం రైతుల దగ్గర కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. ఈ సేకరించిన ధాన్యానికి డబ్బులు వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తుంది. రైతులకు మంచి పేరు వస్తుంది కనుక ఒక చెడు మార్గంలో రైతులను ఒక ఇబ్బంది చేయాలని ఆలోచనతో పోతున్నాం. ప్రశాంత్ రెడ్డి ఇది ఎక్కువ రోజులు నడవి నీ డ్రామాలు నడే నువ్వు దొంగవని మన ఎలక్షన్లో నువ్వే నిరూపించుకున్నావు. ఎకరం 2 ఎకరాలు లేనోడివి 100 కోట్ల ఎలక్షన్ ఖర్చు పెట్టినావు. దొంగ పైసలే కదా ప్రజలకు ఆలోచన వచ్చేసింది. నెక్స్ట్ ఎలక్షన్ లో భర్తలు నువ్వేం డ్రామాలు వేసినా చెల్లవనే విషయాన్ని ప్రశాంత్ రెడ్డి ఆలోచించుకొని ప్రజలకు తప్పుదో వాటిని పట్టించకుండా అనవసరంగా ఎండల ప్రజలకు ఇబ్బంది పెట్టద్దని మనం విజ్ఞప్తి చేస్తూ రైతాంగాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.